ఈ ఏడు యాసంగి పంట చేతికొచ్చేలా లేదు. ఎండలు రోజురోజుకు ముదురుతున్నాయి. అదే స్పీడ్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఇప్పటికే చెరువులు కుంటల్లో నీరు లేని పరిస్థితి. మరికొద్ది రోజులైతే పంట చేతికొచ్చే దశలో ఉండగా సక్రమంగా నీరు అందక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ప్రాణమెత్తున కాపాడుకుంటున్న పంట కండ్ల ముందే ఎండిపోతూ ఉంటే ఏం చేయాలో తెలియక తల్లడిల్లిపోతున్న అన్నదాతలపై మైత్రి స్పెషల్ స్టోరీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో వేసవి కరువు తాండవిస్తోంది. వివిధ మండలాల్లో సాగునీరు అందక రైతులు అల్లాడుతున్నారు. పలు ప్రాంతాల్లో పంటలను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నాలే చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తూ ఉండగా ఎక్కడా సక్రమంగా సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. గంగాధర మండలంలోని గర్షగుర్తి, కాసారం, ఉప్పరమల్యాల, కురిక్యాల గ్రామాలతో పాటు రామడుగు మండలంలోని కోరటపల్లి, రుద్రవరం, దేశరాజ్పల్లి, దత్తోజిపేట గ్రామాల్లోని పొలాలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. మరోవైపు చొప్పదండి మండలంలోని గుమ్లాపూర్తో పాటు పరిసర గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇదే దుస్థితి. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు గాయత్రి పంప్ హౌస్ కాలువలే ఆధారం. అయితే కాలువ సమీపంలో ఉన్న పొలాలకు నీరు అందుతూ ఉండగా చివరి ఆయకట్టు ప్రాంతాలకు అందడం లేదు. D4 కాలువ నిర్మాణం పూర్తి కాకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా మారుతోంది. ఎల్లంపల్లి ద్వారా నారాయణపూర్ రిజర్వాయర్ నీటిని వెంటనే విడుదల చేసినటువంటి నీరును చెరువులలో కూడా నింపాలి. ఒకరోజు నీళ్లు విడుదల చేయడం, 4 రోజులు ఆపడం. దీని ద్వారా అనేక ఇప్పుడు ముందే చెప్తే మరి రైతులు ఈ పంటలు కూడా వేసుకోకపోదు. ఇవాళ పంటలు వేసుకొని పెట్టిన పెట్టుబడి రాక మరి ఇవాళ చాలా బాధకు గురవుతున్నటువంటి సందర్భం ఉన్నది. కనుక నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా వెంటనే అది D1, D2, D5 అన్ని కెనాల్స్లోకి నీళ్లు విడుదల చేయాలి. మొట్టమొదటిగా చెరువులు నింపాలి. నేను ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఎండిపోయిన పంటలకు వ్యవసాయ అధికారుల ద్వారా సర్వే చేపించి వాళ్ళ పంటలకు నష్టపరిహారాన్ని అందజేయాలి. మరోవైపు పెద్దపల్లి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. సుల్తానాబాద్, కాల్వ శ్రీరాంపూర్ తదితర మండలాల్లోని వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కనుకుల, మంచిరామి, తొగర్రాయి, రామునిపల్లె గ్రామాల్లోని దాదాపు 200 ఎకరాల మొక్కజొన్న పంట ఎండిపోయే దశలో ఉంది. D86 కెనాల్ నుంచి చివరి ఆయకట్టు పొలాలకు నీటి సౌకర్యం లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు వాపోతున్నారు. అందగా నీళ్లు కెనాలు D86 నుంచి ఫుల్ నిండగా రాక మేము రైతులం చాలా నష్టపోయి ఈరోజు ఎండిపోయినాయి. మేము ఆర్థికంగా చాలా వెనుకబడినాం, నష్టపోతున్నాం. మొక్కజొన్న కూడా ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి మాకు నీళ్లు సకాలంలో అందిస్తే మేము పంటలు పండించుకుంటాం. ఇప్పటికే లేట్ అయింది ఈ పసలు. కనీసం 32 వరకు దీనికి కనీసం దాదాపు 1000 ఎకరాలు ఉంటాయి మినిమం. అటువంటిది గుట్టలు, డామర్ రోడ్డు దాటి కూడా నీళ్ళు వస్తలేవు. దీన్ని ఎమ్మెల్యే గారికి దీన్ని గుర్తించి చివరి వరకు నీళ్లు ఎక్స్చేంజ్ చేసాయిన మాకు కనీసం వాగొడ్డు దాకా ఈ పార్క ఉన్న దీనికి కాలువకు అన్ని పొట్ట దశలో ఉన్నాయి. మొత్తం నోట్లకు వచ్చిన పంటలు కూడా ఖరాబ్ అయిపోయి నష్టపోయి పరిస్థితులు ఏర్పడ్డది. రైతులను కొంచెం గుర్తించి ఎమ్మెల్యే గారు కనీసం నీళ్ళు ఒక రోజు 2 రోజులన్నా ఎక్స్చేంజ్ చేసాయినా మాకు రైతులకు సకాలంలో పంటలకు నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాను ఎమ్మెల్యే. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లోనూ పంటలకు నీరందడం లేదు. ముఖ్యంగా కోనరావుపేట మండలంలో తలాపునే మల్కపేట రిజర్వాయర్ ఉన్నప్పటికీ చుక్క నీరు వాడుకోలేని దుస్థితిలో మగ్గుతోంది. దీంతో మండలంలోని నిజామాబాద్, ధర్మారం, సుద్దాల, పల్లిమక్త, నాగారం, మామిడిపల్లి గ్రామాల్లో పంటలు ఎండుతున్నాయి. భూగర్భ జలాలు పడిపోవడంతో ఇప్పటికే బోర్లు, బావులు ఇంకిపోయాయి. పలువురు రైతులు లక్షలు అప్పులు చేసి బోర్లు వేయిస్తున్నా చుక్క నీరు రాని పరిస్థితి. దీంతో చేసేది ఏమీ లేక పశువులకు మేతగా వదిలేస్తున్నారు. 5 ఎకరాల పొలం చేసిన, 2 బోర్లు వేసిన ఫెయిల్ అయినాయి. కొత్త బోర్ కూడా అదుగో ఇక్కడ కనిపిస్తుంది. కొత్త బోర్ కూడా 350 ఫీట్లు వేసిన, నీళ్లు రాలేదు. కొత్త మోటార్ తెచ్చిన, వాటర్ కూడా రాలేదు. కోటపేట మండలకు చెందిన వాడిని నేను. వట్టిమల గ్రామానికి గ్యారె రాములు నేను. నాకు 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలల్లో కూడా ఈ మాదిరిగా ఎండిపోయింది. ప్రభుత్వం ఏదన్నా దయచేసి చాలామంది రైతులు కూడా గురవుతుర్రు.
అందరికీ ఏదైనా న్యాయపరంగా ఏదైనా చేయాలి గవర్నమెంట్ కానీ. 2 ఎకరాలన్నర పొలం వేసినాను. అందులో ఒక గ్రౌండ్ వాటర్ పడిపోయి ఒక బోరు మొత్తం ఎత్తిపోయింది. ఒక బోరు ఒక బావికి 2 ఎకరాలు వాడుతుంది. నీళ్ళు సరిపోక ట్యాంకర్ తోటి నీళ్ళు జరగొట్టి పంటను రక్షించుకుంటుంది. 60 వేలు ఎండిపోయింది ఇది ఆల్రెడీ మరి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 3,15,620 ఎకరాలలో యాసంగి పంటలు సాగు అవుతుండగా ఇందులో 2,82,790 ఎకరాల్లో వరి సాగవుతోంది. జగిత్యాల, సారంగాపూర్, బీర్పూర్, రాయకల్, వెల్గటూర్, ధర్మపురి, కొడిమ్యాల, కతలాపూర్, మల్లాపూర్, కొరుట్ల, మెట్పల్లి, మేడిపల్లి మండలాల్లోని 29,000 ఎకరాల పంటలకు నీరు అందని పరిస్థితి ఉంది. పలు ప్రాంతాల్లో వ్యవసాయ పొలాలు, బోర్లు కూడా చుక్క నీరు లేకుండా అడుగంటిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంటలకు నీరిచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.